నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. మంత్రికి గ్రామాన కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన హాలిక్స్ శ్రమజీవి గోదాములను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం సీతారాంపూర్లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గ్రామాలలో త్రాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులతో చర్చించి హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని పొన్నం తెలిపారు. పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. గ్రామాలలో త్రాగునీటి సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పట్టుకున్నాను ఉండకు రైట్ చూడండి. మీరు పడతారా? కొంచెం ముందు సార్ వస్తారు, మీరు వస్తారు. మున్సిపాలిటీ ములుకు 5 కోట్ల రూపాయలతోటి 7 కిలోమీటర్ల రోడ్డును ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోపల ఈ రోడ్డు పనులు ప్రారంభమై పూర్తి అయితే అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఈ మధ్యలోనే హుస్నాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, R&B, MRO, MDOలతోటి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ సమస్యల మీద నివేదికలు తీసుకున్నాం, ప్రతిపాదనలు తీసుకున్నాం. వాటన్నిటిని సమన్వయం చేయడానికి ఒక వ్యక్తిని నియమించి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ముందుకు పోతా ఉన్నాం. అది అందరికీ నేను అధికారులను కోరుతా ఉన్నా. మనం చేస్తున్న ఎక్సైజ్ ఏదైతే ప్రక్రియ నడుస్తూ ఉందో అది అందరికీ కూడా క్షేత్రస్థాయి ముఖ్యులకు తెలిసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఇప్పటికే వివిధ గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంది. త్రాగునీటి సమస్య ఎక్కడున్నా దయచేసి నా దృష్టికి తెమ్మని పౌరులందరినీ కోరుతాను. ఒక ప్రజాప్రతినిధులే కాదు, ఎవరున్నా త్రాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. మరి మిషన్ భగీరథ యొక్క నీటి లభ్యత కావచ్చు, స్టోరేజ్కి ఉన్న ట్యాంకుల వ్యవస్థ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి అయ్యేటువంటి పైపులకు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, ఈ 3 అంశాల లోపల 3 అంచెల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాని వెంటనే నిధులు కూడా ఉన్నాయి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ అధికారులకు ఆదేశించిన వాళ్ళని బాధ్యులను కూడా ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తేకపోతే వాళ్ళే బాధ్యులు అనే మాట కూడా చెప్పాను. కాబట్టి మనం కూడా ప్రజాస్వామ్యంలో ఒకరి మీదనే భారం వేయకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు దృష్టికి తేవాలని చెప్పి కోరుతూ, గ్రామాల అభివృద్ధి అనేటువంటి అయితేనే మన రాష్ట్ర ప్రగతికి ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకించి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే విధంగా మరి పోతా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అందరూ కూడా
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.